ఇవాళ నేను మీ ముందరికి ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చా అండి. మరి మీరేంటి వెనిలా స్పార్కిల్లో? యాక్చువల్లీ నాకే కావాలి మెయిన్. అంటే నేను ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నప్పుడు ఏదైనా డ్రెస్సెస్ వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా ఆయాసం వచ్చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో కొంచెం వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకి లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మెయిన్ అని స్ట్రిక్ట్గా చేయాలి అని అన్నారు. ఓకే మేడం, డెఫినెట్గా నేను చేస్తానని చెప్పాను. నేను అలానే చేశాను. ఇప్పుడు 10 kgs లాస్ అయ్యాను. 10 kgs. 10 kgs ఎన్ని నెలలు అయిందమ్మా? ఇప్పుడు 45 days, 40 days. నియర్ టు 2 months. నా దగ్గరికి సెలబ్రిటీస్ వచ్చే జాయిన్ అయ్యారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అదంతా రాంగ్ పోర్ట్రేట్ అన్నమాట. బ్రాండ్ ప్రమోషన్ కి కాదు. నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయడానికి అది డైట్. నోరు కట్టేసుకోవాలి, జిప్ లాక్ విత్ మై ఫుడ్. నా ఫుడ్ వచ్చినప్పుడే ఓపెన్, అగైన్ క్లోజ్. అలా అయితేనే నేను తగ్గించగలను. నేనేమి ఐఎమ్ నాట్ డూయింగ్ హియర్ మ్యాజిక్స్. ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ ద క్యాలరీస్ అకార్డింగ్ యువర్ BMR. అంటే ఈ రోజుల్లో చాలా మంది నేను చూస్తున్నా అండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో మంది ఫిమేల్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ పీసీఓడిని కంట్రోల్ చేయాలంటే వెన్నెల గారు చెప్పే టిప్స్ ఏంటి? పీసీఓడికి ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ముందు ఎక్సర్సైజ్. 45 minutes కంపల్సరిగా. మీ గురించి తెలుసుకోవాలంటే యోగాకి వెళ్తారా, జిమ్కి వెళ్తారా? నేనా? అంటే మాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ. ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం, ఓకే. మార్నింగ్ లేవంగానే హాఫ్. అండ్ ఫుడ్ విషయంలో ఎట్లాంటి డైట్స్ పాటిస్తారు మీరు? అంటే క్లయింట్స్ ఒకలా ఉంటుంది, బట్ మీ గురించి అంటే 40 ఉండి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లా, నా కళ్ళు ఒక్కోట్లా. సో చెప్పండి. ఆల్వేస్ మై మీల్ స్టార్ట్ విత్ గుడ్ ఫైర్. ఇక్కడ చేరడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఎవరికైనా హెల్దీ డైట్తో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొచ్చా అండి. బేసిక్గా వీళ్ళ గురించి మనకి ఎక్కువగా సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంటుంది. అండ్ ఒకరేమో హెల్త్ టిప్స్ ఇస్తూ మనందరికీ మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకరేమో ఒక సైడ్ బొటిక్ బిజినెస్ అండ్ మరో సైడ్ తన వీడియోస్తో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. మరి ఇంతకు వీళ్ళిద్దరు ఎవరైనా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఎవరో కాదండి, వసంత గోగినేని గారు అండ్ మనకు ఎంతో బాగా తెలిసిన వ్యక్తి వెనిలా స్పార్కిల్ వెనిలా గారు. మరి ఏంటి ఈ ఇంటర్వ్యూ అనేది మీరు మొత్తం చూస్తే అర్థమవుతుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి మ్యాచింగ్ ఏంటి ఇది? నాకు గిఫ్ట్ పంపించారా? ఏంటంటే ఫీజు కన్సెషన్ ఇవ్వలేదా? అలా ఏం లేదు. యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ నేను నా అవుట్ఫిట్ లో మేడం ని చూడాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ మీ వీడియోస్ వల్ల ఈ రోజు మాకు అది అయింది. మాకు మాత్రం ఏం రాలా అనుకున్నాను, నిజంగా మర్చిపోయాను. బట్ డెఫినెట్ గా నెక్స్ట్ టైం సమ్డే ఆఫ్టర్ జెంట్స్ కూడా కుర్తా నా కోసం ఆల్రెడీ ఒక కుర్తా తీసి పెట్టారు, నాకు చెప్పారు ఆల్రెడీ. ఓకే, మరి మీరేంటి వెనిలా స్పార్కిల్లో? యాక్చువల్లీ నాకే కావాలి మెయిన్. అంటే నేను ఫ్యాషన్ డిజైనర్గా ఉన్నప్పుడు ఏదైనా డ్రెస్సెస్ వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది నిజమా కాదా అనుకుని నేను చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను. తర్వాత MB చౌదరి తన నా ఫ్రెండ్ అనమాట, తన వీడియోస్ చూస్తూ ఓకే రైట్, ఓకే వద్దాం మనం కూడా చేంజ్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే హెల్త్ కోసం అనమాట. హెల్త్ ఇంపార్టెంట్. మమ్మీ డాడీ నేను సిస్టర్ అందరం కొంచెం ఇలానే ఉంటాం, లావుగా, హైట్ లావు. మెయిన్ మన హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ రాకుండా ఉండడం కోసం అండ్ నా ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి నేను ఇంకా తగ్గాలి మేడంని చూసి ఇన్స్పైర్ అయ్యి. అసలు నిజంగా 40 మేడం? 40 నిజంగా 40. మీరు 40 కెమెరా దీన్ని ఫస్ట్ 40 ఏంటండి మీరు? నిజంగా 40 అనేది చాలా చిన్న వయసు.
చాలా చిన్న నేను 30 వేస్తేనే ముసలోడే నడని తిరుగుతున్నారు. అయితే 40+. 40+. మా అబ్బాయికే 22 years. వామ్మో. అయితే నేను నిజంగా అది 40 years నిజంగా ఆ ఏజ్ లో అలా ఉండడం అంటే ఇప్పుడు నేను 35. అవును. ఇంకా నేను చేంజ్ అవ్వాలి మేడం ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అండ్ చాలా మందిని చూస్తున్నాను ఇప్పుడు, శృతి గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు క్లయింట్స్ వచ్చి వెళ్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. ఓకే నేను ఎందుకు చేయకూడదు అనేసి ఒక పట్టుదలతో చాలా చేశాను, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఇక్కడ మాత్రమే అవుద్ది. మెయిన్ ఏంటి అంటే నిద్రపోవాలి 10:30 కల్లా అన్నారు. అమ్మో అవుద్దా నా వల్ల, అంటే నేను నైట్ 12-1 వరకు వర్క్ చేసుకోవాలి, బాగా బిజీగా ఉంటాం. అందరూ నువ్వు నిజంగా నీకు వర్కౌట్ అవుద్దా అన్నారు, కానీ నాకు తెలియట్లేదు. 10-10:30 కల్లా ఇంట్లో వెళ్ళి నిద్ర వచ్చేస్తుంది. ఓకే నాకు ఇప్పుడు ప్రెసెంట్ డైలీ 10-10:30 కల్లా నిద్రపోతున్నాను. ఓకే ఎందుకు అర్థం కావట్లేదు, అది మేడం తర్వాత చెప్పాలి ఆ సీక్రెట్. అసలు మీరు వెన్నెల గారి దగ్గరకు వచ్చి చేరాలన్న థాట్ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఎన్నో ట్రై చేసా అన్నారు కదా. అవును. మరి ఎందుకు అంటే ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. నేను అప్పుడే ఇన్స్టాలో చూసాను ఎంబీ చౌదరి గారి వీడియోస్ చూస్తూ ఉన్నాను. సో తను చాలా చేంజ్ కనిపించింది తనలో. ఓకే ఒక్కసారి మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను మేడం ని కాంటాక్ట్ అయ్యాను. మేడం చెప్పారు ఓకే మేడం జాయిన్ అవ్వండి అని అడిగారా? అలా ఏం చెప్పలేదు. మీకు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వివరించారా? అన్ని వివరించారు. అంటే మేడం కొంచెం నోన్ ఫేస్ కదా, ఎందుకు ఇట్లా అంటే చేర్పించుకోవచ్చు కదా. తను ఎంబీ చౌదరి గారు తను నాకు ఒక 3-4 times చెప్పారు అనమాట. నేను ఈ సెలబ్రిటీలను అసలు నమ్మను, నా దగ్గరికి సెలబ్రిటీస్ వచ్చే జాయిన్ అయ్యారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అదంతా రాంగ్ పోర్ట్రేట్ అన్నమాట. అసలు ఎవరైనా లాస్య అయినా నా దగ్గరికే వచ్చింది, పెరుగు పచ్చడి ప్రియా గారు కూడా నా దగ్గరికే వచ్చారు. నాది క్లినిక్, నేను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయడానికి అది డైట్. నోరు కట్టేసుకోవాలి, జిప్ లాక్ విత్ మై ఫుడ్. నా ఫుడ్ వచ్చినప్పుడే ఓపెన్, అగైన్ క్లోజ్. అలా అయితేనే నేను తగ్గించగలను. నేనేమి I'm not doing here magics. I'm just planning the calories according your BMR. Okay. Healthy food ni calorie count తో మీ బాడీ రెస్పాన్స్ ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. అంతేకాని ఇప్పుడు తన్ని నేనేం ఫోన్ చేయాల. నేను 3-4 times ఎంబీ చౌదరి గారిని కాంటాక్ట్ అయ్యి అడుగు నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మేడం ని మీట్ అవుదాము. నేను తన వీడియోస్ చూసి ఒక డ్రింక్ చేయరు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ ఓపెన్ టు హర్. నేను అసలు నమ్మను, నాకు డైట్ చేస్తే గానీ కొంచెం అనే ఫీలింగ్ రాదు. మీ టైం స్పెండ్ అంటే మీ టైం వాళ్ళు వర్త్గా యూస్ చేయాలి. నేనంతా అంటే డైట్ చేయకుండా ఎవరో అంటే కొంతమంది నేను అప్పటికి అన్నా మేడం నేను పోస్ట్ చేసుకుంటాను అంటే ఇన్స్పైర్ అవుతుంది కదా తను ఆల్రెడీ. సరే మేము రీల్ చేసినప్పుడు కూడా నేను తను అన్నా, సోషల్ మీడియాలో మనం కొంతమందిని ఇన్స్పైర్ చేయాలి అనుకున్నప్పుడు మనం బాగా తగ్గాలి, బాగా చేస్తావా అంటే నాకు డౌట్ అనమాట అందరి మీద. సో బేసిక్గా నేను ఫస్ట్ టైం అంత ఫ్రీగా మాట్లాడానంటే వాళ్ళు డైట్ చేయరు అని కూడా. ఓకే మరి ఇంత సీరియస్ గా ఉన్నారని తెలిసినప్పుడు మరి ఎలా ఒప్పించారు? నేను సీరియస్ గానే ఫిక్స్ అయ్యి వచ్చేసా, ఎలా అయినా చెయ్యాలి, తగ్గాలి, బాగా బాబుని తీసుకొని వచ్చాను. ఎలా అయినా తగ్గాలి, ఇంకా నాకు ఇంకా లాస్ట్ ఛాన్స్ అన్నమాట. ఇంకా నేను అంటే చాలా కామెంట్స్ వస్తా ఉంటాయి, లావ్ అవుతున్నారు చూసుకోండి. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలన్నా ఆయాసం వచ్చేస్తుంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో కొంచెం వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకి లేడీస్ కి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మెయిన్ అని మేడంతో మాట్లాడాక ఒకటే అన్నారు, 10:30 కల్లా పడుకోవాలి, స్ట్రిక్ట్గా చేయాలి అని అన్నారు. ఓకే మేడం డెఫినెట్గా నేను చేస్తానని చెప్పాను. నేను అలానే చేశాను. ఇప్పుడు 10 kgs లాస్ అయ్యాను. 10 kgs. 10 kgs ఎన్ని నెలలు అయిందమ్మా? ఇప్పుడు 45 days. 45 days అంటే ఆల్మోస్ట్ 2.5 months. అవును, నియర్ టు 2 months. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది, బట్ ఓకే అమ్మకు బాగాలేదని 15 days తర్వాత నేను కంటిన్యూ చేశాను. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మేడం కామెంట్స్ లో 30s లాగా చాలా బాగా కనిపిస్తున్నావు, ప్రతిదీ కామెంట్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. బాగా కనిపిస్తుంది. అంటే అమ్మ మీరు ఇక్కడ చేరాలని డిసైడ్ అయినప్పుడు మీ మైండ్ లో థాట్ ఎట్లుంది? అంటే ఇన్ని మంత్స్ కి నేను ఎంత తగ్గుతానని అనుకున్నారు?
నేను అలా మనసుకి అనేం ప్రిపేర్ అయితే రాలేదు. ఒకటే గోల్, తగ్గాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి, నా వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే నా బిజినెస్ ఒక పరంగా నా బిజినెస్ కి యూజ్ అవుతుంది అండ్ నా హెల్త్ వైజ్ గా కూడా, ఇప్పుడు నేను ఇందాక పీసీఓడి ప్రాబ్లం అన్నాను కదా, హెల్త్ వైజ్ గా కూడా ఒక తగ్గుతుంది అనేసి టూగా బ్యాలెన్స్ చేసుకొని వచ్చేసాను, ఫిక్స్ అయిపోయి. అంటే ఈ రోజుల్లో చాలా మంది నేను చూస్తున్నా అండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో మంది ఫిమేల్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ పీసీఓడిని కంట్రోల్ చేయాలంటే వెన్నెల గారు చెప్పే టిప్స్ ఏంటి? పీసీఓడికి ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ముందు ఎక్సర్సైజ్. ఓకే, 45 minutes కంపల్సరిగా, వాకింగ్, యోగాలో కూడా మంచి ఆసనాలు ఉన్నాయి పీసీఓడికి. ఆ రెండు చేస్తూ డైట్ కంపల్సరిగా, వెయిట్ లాస్ అవ్వాలి. ఫ్యాట్ లాస్ అవ్వంది అది రివర్సే అవ్వదు. ఓకే, అంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా అది రివర్స్ అవ్వదు. బట్ వెయిట్ లాస్ అయితే మాత్రం హెల్దీ డైట్తో కంపల్సరిగా రైట్ బిఎంఐకి వెళ్తే 100% రివర్స్ అవుతుంది. ఓకే, మరి మీకు 10 kgs దగ్గర కదా? నాకు డాక్టర్ అయితే అదే సజెషన్ ఇచ్చారు. అంటే పీసీఓడి ఉన్నప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గితే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా అదే చేంజ్ అయిపోతుంది అని. సో ఆ డాక్టర్ ఈ డాక్టర్ని రిఫర్ చేశారు అంతేగా? ఓకే, మరి ఇప్పుడు 10 kgs దగ్గర కదా, సో మీరు ఎంత హెల్తీగా ఉన్నారంటే ఎలా చెప్పగలుగుతారు? నేను హ్యాపీగా, అంటే నీరసం అనేది రావట్లేదు. వర్క్ చేస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నాను నా బుటిక్ లో. నీరసం అనేది ఎక్కడ అనిపించట్లేదు. ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా హ్యాపీగా, ఫేస్ లో కూడా గ్లో తెలుస్తుంది. ఇంకా హ్యాపీగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు, ఇంకా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా. ఓకే, అండ్ ఈ కామెంట్స్ అని చూస్తే ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట నాకు, ఇంకా బూస్ట్. మరి డైట్ పాటించాలి కదా, అది చాలా క్రూషియల్ టైం. మరి ఆ డైట్ ని మీరు ఎలా ఫోకస్డ్ గా పాటించారు? అంటే టఫ్ డైటా, ఈజీ డైటా? ఈజీ డైటేనండి, టఫ్ అనేది ఏం లేదు. మేడం కరెక్ట్ టైం టు టైం పంపిస్తూ ఉంటారు. అన్ని మనం ఇంట్లో అవైలబుల్ గా ఉండేవి. ఓకే, ఎక్స్పెన్సివ్ కూడా కాదు డైట్. ఈ 1.5 month లో నీతో ఎన్నిసార్లు మాట్లాడనరా? చాలా తక్కువే మేడం, ఒకటి ఒక్కసారి అంతే. ఇందాకైనా 1 year లో ఒక్కసారి వచ్చి ఒక్కసారి, అది నా బ్లౌజ్ కోసం. అంతే అంతే అంతే, అది కూడా మొన్న వచ్చినప్పుడు అడిగాను అంతే. అంత ట్రస్ట్ వర్త్ ఎలా అండి మీకు పేషెంట్స్ మీద? అంటే నా టీం ఉంటది, అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయేమో కానీ తనకు కూడా ఒక్కొక్కసారి డైట్ వెళ్ళకపోతే మెసేజ్ పెడతాను వెంటనే. నేను 3 times. ఒకటి ఇక్కడ ఎలా అంటే అండి, ఇంత మందిని గ్యాదర్ చేయాలి ఒక్కరమే అంటే చాలా కష్టం. ఈవెన్ నేను అదే బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను కదా, నాకు డైలీ ఒక 100 calls వస్తాయి. నాతో మాట్లాడాలి అనుకుంటారు కానీ నేను అందరినీ మేనేజ్ చేయలేను. సో నేను కమింగ్ టు మేడం విషయంలోకి వస్తే కూడా వాళ్ళ టీంని కూడా నేను అదే అనుకుంటాను. ఓకే, ఎవరి అంటే మనకి ఒకటి అర్థం చేసుకోవాలి మనం కొంచెం, ఎవరైనా అంతే కదా, సిచ్యువేషన్స్ తెలియదు కదా, నేను చూశాను. సో ఎవరైనా ఓకే, నేను పెట్టమని ఒక 2-3 times మెసేజ్ పెట్టగానే వాళ్ళు నైట్ అయినా డైట్ పంపించేసేవారు. ఓకే, కొంచెం అర్థం చేసుకొని నేను ఫాలో అయ్యి చేసేసేదాన్ని. ఇంకా మనలో పట్టుదల ఉండాలి, అంతే, చెయ్యాలి ఏదైనా అంతే. అండ్ ఈ డైట్స్ లో కూడా అంటే కొంతమంది ఏంటంటే ఓన్లీ ఇదే తగ్గాలి, కొంతమంది చేతులు లావైనా తగ్గాలి, లేకుంటే కాళ్ళు తగ్గాలి, ఇట్లా ఆలోచిస్తారు కదా. సో మీరు ఇచ్చే డైట్లు ఏంటంటే బాడీ మొత్తం లెవెల్గా తగ్గేలాగా చూస్తారా, లేకుంటే ఫస్ట్ స్టమక్ దగ్గర కొంచెం తగ్గాలి ఫ్యాట్, తర్వాత అట్లా చూస్తారా? నేను డైట్స్ చెప్తాను, సర్జరీస్ చేయను. సర్జరీ చేయమని అడగట్లేదండి, అంటే బేసిక్గా ఓవరాల్ తగ్గుతుంది. అలా స్పెసిఫిక్ పార్ట్ లో తగ్గాలంటే 15 days ఒకసారి నా క్లినిక్ విజిట్ అయితే ఆ స్పెసిఫిక్ పార్ట్ వరకు ఈఎంఎస్ అనే ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ పెడతాము. అండ్ ఆ మెషిన్ పెట్టినప్పుడు అక్కడక్కడ ఆ స్పెసిఫిక్ పార్ట్ లో ఫ్యాట్ ని ఫ్రీజ్ చేసి మనం డైట్ చేస్తే ఆ పార్ట్ లో ఎక్కువ శాతం తగ్గుతుంది. ఓకే, సో డైట్ ప్లస్ మెషిన్ ఆ ప్లేస్ లో బాగా తగ్గుతుంది. వితౌట్ డైట్ ఏ ప్లేస్ లోనూ తగ్గదు. విత్ మెషిన్ ఆ స్పెసిఫిక్ పార్ట్ ఎక్కువగా తగ్గడానికి టార్గెట్ చేస్తుంది. బట్ నేను ఎక్కువ ఆ మెషిన్స్ ఏం పెద్ద ప్రమోట్ చేయను. బట్ అది ఫినాన్షియల్ గా మంచిగా ఉంటే నేను రమ్మంటాను. బట్ ఓవరాల్ గా వెయిట్ తగ్గినా కూడా ఇంచు లాస్ వస్తుంది కొంతమందికి. ఇప్పుడు నా బిఎంఐ ఉంది, ఇప్పుడు నేను రైట్ బిఎంఐలో ఉన్నా, ఇప్పుడు మీరు రైట్ బిఎంఐలో ఉన్నారు, మీకు బెల్లీ ఫ్యాట్ ఉంది, నాకు ఉంది బెల్లీ ఫ్యాట్. అప్పుడు కంపల్సరీగా నేను మిషనే చెప్తాను, మిషన్ లేకుండా నేను తగ్గిలేను అంటాను. విత్ డైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మెషిన్ పెట్టాక అప్పుడు అక్కడ ఫ్యాట్ ఫ్రీజ్ అయ్యాక అప్పుడు మనం డైట్ చేస్తే ఆ పార్ట్ మీద టార్గెట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు 10 kg తగ్గారు ఇక్కడికి వచ్చాక. సో మీరు నోటీస్ చేసిన డిఫరెన్స్ అంటే వెయిట్ అని కాకుండా అంతకు ముందు ఒకలా తినేవాళ్ళు, ఒకలా టైంకి పడుకునే వాళ్ళు కదా, ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో మేజర్ చేంజెస్ ఎక్కడ జరిగాయి? ఇప్పుడైతే ఒక హెల్దీ లైఫ్
స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కరెక్ట్ అంటే ఇలానే ఉండాలి మనం, మనకి తెలియకుండా కరెక్ట్ టైంకి నిద్రపోకుండా స్ట్రెస్ తీసుకొని, బిజినెస్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది తీసుకొని ఇష్టం వచ్చినట్టు. మెయిన్ నాకు లావు అవ్వడానికి కారణం నేను టైంకి తినక, టైంకి నిద్రపోక, డైలీ నైట్ 12-1 వరకు నైట్ వెళ్ళి పడుకోవడం, మధ్యాహ్నం కూడా 3-4-5 ఇష్టం వచ్చిన ఫుడ్ తినడం, అలా లావ్ అవడానికి 75 నుంచి మేడం దగ్గరకు వచ్చినప్పుడు 99 ఉన్నాను నేను. 75 నుంచి మేడం దగ్గరకు వచ్చినప్పుడు 99 ఉన్నా. అంటే అంత వెయిట్ నాకు తెలియకుండానే పెరిగిపోయాను. కేవలం స్ట్రెస్, నిద్ర లేక, టైంకి ఫుడ్ తినక, ఈ 3 తెలుసు మిస్టేక్ అని, బట్ చేయలేకుండా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, అలా ఉంది. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్ అన్నమాట. ఓకే, మార్నింగ్ ఇది తినాలి, 11 o'clock తినాలి, ఇప్పుడు 6 కల్లా తినాలి. ఇది కరెక్ట్ గా ఊర్లో ఇది వరకు అమ్మమ్మ వాళ్ళు, ఇప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే 6 వరకు తినేసి ఎక్కడ డోర్స్ అక్కడ వేసి పడుకుంటారు నైట్ 8 o'clock కల్లా. అంటే ఆ లైఫ్ స్టైల్, మన ఓల్డ్ లైఫ్ స్టైల్ కి మళ్ళీ తీసుకెళ్లారు అనిపిస్తుంది నాకు. 10 కల్లా ప్రశాంతంగా నిద్రపోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హెల్దీ లైఫ్ స్టైల్ అయితే ఒకటి అర్థమైంది నాకు ఇక్కడికి వచ్చాక. మీ ప్రకారం మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మేల్ ఆర్ ఫిమేల్, చేసే బ్లండర్స్ ఏంటి? ఎక్సర్సైజ్ చేయకపోవటం. ఎక్సర్సైజ్ ఇప్పుడు తిని కూడా ఎక్సర్సైజ్ చేస్తాను. వాకింగ్ తక్కువ మేడం, రోజు ఈ వర్షాకాలం వాకింగ్ అంటే మీరు వాకింగ్ అంటే బయటకు వెళ్ళిన అవసరంలా, పండ్లో తిరిగినా అది కూడా వస్తుంది కదా. వాకింగ్ అయితే చేయట్లేదు. అది ఆల్మోస్ట్ చాలా మంది చెయ్యరు. నాకు చేస్తామని చెప్తారు, ఏమి చెయ్యరు. సో చేస్తే వాళ్ళకే మంచిది. అంటే వాళ్ళు హెల్దీగా వాకింగ్ చేయటం వల్ల బాడీ మజిల్ వీక్ అవ్వకుండా, అంటే మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ యోగా ఎక్సర్సైజెస్ అన్నా చేయాలి. సో అది బ్లండర్ మిస్టేక్ అందరు. అంటే అట్లీస్ట్ కుక్ చేసుకొనన్నా తింటున్నారు, అట్లీస్ట్ ఏదో ఒక యాక్టివిటీ చేయండి, రోజు పడుకోకుండా డే మొత్తం అనని మేమైతే గైడ్ చేస్తాం. అండ్ మీ గురించి తెలుసుకోవాలంటే మీరు డైట్ అంటే లైక్ యోగా, జిమ్ అంటే ఎక్సర్సైజ్ అంటే యోగాకి వెళ్తారా, జిమ్కి వెళ్తారా? నేనా అంటే మాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను చూడలా ఇంటర్వ్యూస్. ప్రాణాయామం చేస్తాను. ప్రాణాయామం, ఓకే. మార్నింగ్ లేవంగానే హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes. ఓకే, నేను లేవంగానే చేసేది. అండ్ ఫుడ్ విషయంలో ఎట్లాంటి డైట్స్ పాటిస్తారు మీరు? అంటే క్లయింట్స్ ఒకలా ఉంటుంది, బట్ మీ గురించి అంటే 40 ఉండి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లా, నా కళ్ళు ఒక్కోట్లా. సో చెప్పండి. ఆల్వేస్ మై మీల్ స్టార్ట్ విత్ గుడ్ ఫ్యాట్స్. ఓకే. అండ్ మిడ్ ఆఫ్ ద థింగ్ నేను ఫ్రూట్స్ తింటాను. నా కన్సల్టేషన్స్ లో ఉన్నప్పుడు ఐ జస్ట్ మై లవ్లీ కాఫీ విత్ షుగర్. బ్లాక్ కాఫీ తాగుతాను, నార్మల్ కాఫీ తాగుతాను. బోత్ ఐ టేక్. అండ్ ఐ హ్యావ్ మై డిన్నర్. నాకు ఏది నచ్చితే అది తింటాను. ఏది నచ్చినా 6 o'clock. 6K. అంటే ఇప్పుడు ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళైనా ఏదైనా తినొచ్చా? అంటే కొన్ని డైట్స్ ఉంటాయి కదండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. బిర్యానీ తింటాను, వాళ్ళని కొంచెం సలాడ్, చికెన్ తిన్న తర్వాత బిర్యానీ తినండి కొంచెం అంటారు. నేను ఎలా అయినా తింటాను. ఓకే. అండ్ మీ ఫుడ్ క్వాంటిటీ మెజర్ చేస్తారా? మెజర్ ఏ ఉండదు, బాగుంటే ఇంకొంచెం తింటాను. నేను ఇప్పుడు వెయిట్ లాస్ లో లేను, వెయిట్ మెయింటెనెన్స్ లో ఉన్నాను. సో నేను 2 meals a day చేస్తాను. ఆ 2 meals a day నాకు కావాల్సినంత, నాకు తృప్తి కలిగే అంత తింటాను. ఓకే. అండ్ పేషెంట్స్లో అంటే లైక్ క్లయింట్స్లో కూడా మనం చూసుకుంటే వెయిట్ లాస్ కానీ వస్తారు. మీ దగ్గర ఇంచ్ లాస్ కూడా ఒకటి విన్నాను నేను. సో ఎవరికి ఏది సెట్ అవుతుందని ఎలా డిసైడ్ చేస్తారు? అంటే వెయిట్ లాస్ చేయాలా, ఇంచ్ లాస్ చేయాలా, ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరికి ఏది సెట్ అవుతుంది అంటే కంపల్సరీగా నేను మిషన్కి అయితే చెప్పను, కూడా చెప్పలేదు. ఓవరాల్ బాడీ వెయిట్ ఉన్నప్పుడు అంత ఫినాన్షియల్గా మనం ఎందుకు లాక్కోవటం, అంటే నేను వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తాను. అంటే ఎవరివైనా అవును, ఇప్పుడు మనీ అందరం కష్టపడితేనే వస్తాయి. సో నేను చేసే పనికైతే మనీ తీసుకునే చేస్తాను. ఇంత రన్ చేయాలి సిస్టమ్, ఎంప్లాయీస్. ఐ హావ్ back end office of 100 people. Okay. So I work from morning 5 to night. వీళ్ళకి తెలుసు, ఉండే వాళ్ళకి తెలుసు. నాకు కూడా కొన్ని తెలుసు, ఎక్కువగా క్లయింట్స్ కి ఆన్లైన్ లో కూడా ట్రైనింగ్ ఇస్తారని. సో ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎందుకు అంత ఫోకస్ చేశారు? ఆన్లైన్ లో కన్సల్టేషన్స్ తీసుకుంటాం, జాయినింగ్స్ చేసుకుంటాం. అంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ క్యూ మీరు చూసారు లాస్ట్ టైం. అవును.
నేను ఇప్పుడు లిమిట్ చేసేసాను, ఓకే టోకెన్స్ పెట్టేశాను, రోజుకి ఇన్ని టోకెన్స్ అనే చేశాను. దే ఆర్ వాక్ అసలు ఎలా అంటే ఊర్ల నుంచి వచ్చేసి కింద వెయిటింగ్ ఎక్కువైపోతుంది, నా క్లినిక్ ఇంత పెద్దగా ఉన్నా సరిపోవట్లేదు. సో నేను ఇప్పుడు లిమిట్ చేశాను, రోజుకి ఒక 50 కన్సల్టేషన్స్ అలా తీసుకుంటున్నాను. ఓకే అంటే ఆన్లైన్ జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా నేను ఒక 2 minutes 5 minutes మాట్లాడతాను అంతే. ద రిమైనింగ్ థింగ్స్ పీపుల్ విల్ ఎక్స్ప్లెయిన్, మై కౌన్సిలర్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే అదంతా ఆన్లైన్లో ఒక కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ బిఎంఐ, హైట్, వెయిట్, మీ హెల్త్ ఇష్యూస్, డయాబెటీసా, పీసీఓడియా, థైరాయిడా అనేది అన్నీ మేము కలెక్ట్ చేసుకుంటాం. అవన్నీ ప్రొఫైల్స్ జాయిన్ అవ్వగానే నా దగ్గరికే వస్తాయి. వాళ్ళకి ఎన్ని క్యాలరీస్, స్టార్టింగ్ క్యాలరీస్ అందరికీ ఎక్కువే ఇస్తాను, ఎందుకంటే మెల్లమెల్లగా తగ్గించాలి. మనం మంచిగా తింటాం కదా, సో ఒకేసారి డౌన్ అయినా తనని కూడా నేను మెల్లగా డ్రాగ్ చేసా. ఒకేసారి క్యాలరీస్ ఇలా డ్రాగ్ చేయను, బాడీ బిఎంఆర్ని బట్టి తన రెస్పాన్స్ని బట్టి క్యాలరీస్ డౌన్ చేస్తా. కొంతమందికి అసలు రెస్పాన్సే రాదు, 50 డౌన్ చేసినా రెస్పాన్స్ రాదు, వాళ్ళకి ఇంకొక 50 డౌన్ చేస్తాను విత్ హెల్దీ డైట్ ప్లాన్. సో ఏవి కావాలి తనకి ఎక్కువ పీసీఓఎస్ ఉంది కాబట్టి సీడ్ సైక్లింగ్ ఎక్కువ పెడతాను. సో హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుంటూ, ఫేస్లో గ్లో తెప్పించుకుంటూ. ఫేస్ గ్లో నాకు కనిపిస్తుంది, అంటే మీ ఒక్కరికే కదమ్మా, అంటే డైట్ చేసే చాలా మందికి ఏంటంటే ఫేస్ మొత్తం పీకేసినట్లు అయిపోతుంది, ఒక చిన్న స్కెలిటన్ లాగా అట్లా కనిపిస్తుంది. ఎంబీ చౌదరి కూడా ఫేస్ చాలా నీట్ గా కనిపించింది. స్కెలిటన్ లాగే ఇప్పుడు ఫ్యాషన్ యాక్చువల్గా, మీకు తెలియదు. అంటే ఈ చెబ్బి చీక్స్ అనేది తగ్గిస్తారు కానీ మరీ లోపలికి వెళ్ళిపోతాయా? వెళ్తాయి. ఓ అట్లా కూడా ఉంది, అదే ఇప్పుడు ఫ్యాషన్ సుధీర్. ఓకే మేము ఆ ఫ్యాషన్కి వచ్చేస్తాం తొందరగా. ఓకే మరి మొత్తంగా వెన్నెల గారి దగ్గర చేరాక ఆల్మోస్ట్ 10 kgs తగ్గారు. సో మీరు మీ హానెస్ట్ ఒపీనియన్ చెప్పండి, ఏమనుకుంటున్నారు ఇక్కడ చేరడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఏర్పరచుకున్నానని. నన్ను చూసి ఒక 10 మంది కూడా ఇన్స్పైర్ అయ్యి, ఓన్లీ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే హెల్త్. ఇప్పుడు మనకి 30s 40s అనేది కాదు, హార్ట్ అటాక్స్ అనేది ఏజ్ కైనా వచ్చేస్తున్నాయి. సో అది తగ్గించాలంటే ఫస్ట్ మనం వెయిట్ లాస్ అనేది అవ్వాలి, అది హెల్దీగానే అవ్వాలి, హెల్దీ డైట్ తీసుకుంటూ. సో నేను మేడం దగ్గర అది హెల్దీ డైట్ తీసుకుంటూ, ఇందాక అన్నారు కదా వాకింగ్ చేస్తే నేను ఇంకా నిజంగా ఇంకా తగ్గేదాన్ని ఏమో అనిపిస్తుంది. ఇంకా మీకు ఇష్టం వచ్చేసింది తగ్గిపోవాలి, ఇంకా ఇట్లా ఉండకూడదు అనేసి. ఇంకా సో ఎవరికైనా హెల్దీ డైట్తో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. సో వచ్చే వాళ్ళకైనా కొంచెం నిజంగా ఇందాక మేడం అన్నట్టు నేను వద్దామంటే మొత్తం ఫుల్ పబ్లిక్ లోపలికి రావడానికి కూడా లేదు. ఫస్ట్ సెకండ్ టైం కూడా అంతే. ఓకే మేడంని మీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఓకే ఎవరిమైనా అంతమందిని ఒకటేసారి మీట్ అవ్వాలంటే అసలు మనకి ఓపిక ఉండదు కదా, బట్ మనం అర్థం చేసుకోవాలి. ఇందాక అన్నట్టు ఆన్లైన్, నాది కూడా ఆన్లైన్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేడం అన్నట్టు కూడా మనం ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆన్లైన్లోనే కాల్ చేస్తూ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పటికప్పుడు చేస్తూ ఇంట్లోనే ఉంటూ US UK ఎక్కడున్నా సరే హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో అందరికి అదే సజెషన్, మీరు ఇక్కడికి వచ్చి స్ట్రెయిన్ అవ్వడం కన్నా మీ దగ్గరకే మేడం వచ్చేస్తున్నారు ఆన్లైన్ ద్వారా, హ్యాపీగా అక్కడే చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మిమ్మల్ని అడగలేను ఎందుకంటే మీరు ఒకటే చెప్తారు, మీకు ఇష్టం ఉంటేనే రండి నేను పిలిచాను అని. సో అందుకే నేను చెప్పలేకపోతున్నా. అంతే కదా, డైట్ ఎవరితోనూ బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాపడానికి చెరువు దాకా తీసుకురావచ్చు, దానికి దాహం లేకపోతే అది తాగదు. అవును. సో వాళ్ళకి అవసరం లేకపోతే వాళ్ళు తగ్గరు. యా. సో ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా టిప్స్ చెప్తున్నాను, చాలా యూస్ఫుల్. చక్కగా ఇంట్లో కూర్చొని, త్వరలో ఒక ఇంటర్వ్యూ ఉంది వస్తుంది, మీ ఛానల్కే ఇస్తాను. ఆన్లైన్ టిప్స్తో 30 kgs ఎంత తగ్గారంట. ఆ అబ్బాయి ఏదో ఊరు నుంచి వస్తాను అని చెప్పారు, మెసేజ్ చేస్తున్నారు మాకు ఆన్లైన్. ఐఎమ్ బ్లెస్డ్. అసలు అలా నాకు ఎవరన్నా చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ వర్క్ మాట్లాడుతుంది అక్కడ. గ్రేట్. సో హ్యాపీ అండి. అమ్మ మీరు కూడా నిజంగా అంటే ఇక్కడికి ట్రస్ట్ వర్తీగా వచ్చి ఆ డ్రమాటిక్ చేంజ్ మీ ఓన్గా మీరే చెప్తున్నారంటే అంత ఈజీ టాస్క్ కాదు అది. బట్ ఇలాగే చాలా మందికి మీరు లైఫ్లో ఒక పాజిటివ్నెస్ ఇచ్చారు కాబట్టి మేము కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం మీకు. సో చూసారు కదండి, వెన్నెల గారి దగ్గరికి వసంతి గారు వచ్చేసి ఆల్మోస్ట్ 10 kg తగ్గారు అండ్ ఇప్పటికి ఇంకా హెల్తీగా ఉన్నారు. ఆ ఫేస్ గ్లో కూడా మనం చూసుకోవచ్చు ఎలా ఉన్నారు పర్సన్ అనేది. అండ్ వెన్నెల గారు కానీ వసంతి గారు కానీ ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విన్నాక డైట్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరేమైనా
చెప్పాలనుకుంటున్నాను సరే, తప్పకుండా మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.